ఎస్ఎస్సి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘన నివాళి. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాలు, భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం. కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి విద్యా శిక్షణ తరగతులు, శాస్త్రీయ ఆలోచన అవగాహనపై వర్ణ వెంకటరెడ్డి క్లాస్. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభా కుమారుని వివాహ వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సునీల్ రావు, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గోల్కొండ కోటపై జెండాను ఎగురవేసిన బహుజనుల ముద్దుబిడ్డ సర్వాయి పాపన్న అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. తన పోరాటాలతో మొఘల్ చక్రవర్తుల వెన్నులో వణుకు పుట్టించిన వీరుడని అభివర్ణించారు. సర్దార్ పాపన్న జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు తదితరులతో కలిసి కరీంనగర్ శివారులో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సర్వాయి పాపన్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్వాయి పాపన్న గౌడ్ రాష్ట్ర అధ్యక్షులు కోడూరి పరశురాములు గౌడ్, జిల్లా అధ్యక్షులు బుర్రా పరశురాములు గౌడ్, గనగొని సత్పన్న గౌడ్, పడాల రమేష్ గౌడ్, బుర్రా కనకయ్య గౌడ్, పతంగి అనిల్ గౌడ్, మంజు సంపత్ గౌడ్, ముంజా ప్రశాంత్ గౌడ్, బత్తిని కన్నయ్య గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రమేష్ గౌడ్, బత్తిని రాజేష్ గౌడ్, బత్తిని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేవలో భాగంగా విత్తన గణపతిని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మమతారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో హరిత సేన రాష్ట్ర కోఆర్డినేటర్ గరేపల్లి సతీష్, చెప్యాల రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా రోడ్లపై ఖాళీ స్థలాల వద్ద వర్షపు నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని, భారీ వర్షాల సూచన నేపథ్యంలో రానున్న 2 రోజులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. వరద నీరు నిలిచే అవకాశం ఉన్న జిల్లా కేంద్రంలోని కట్టారాంపూర్ పరిధిలోని గౌతమీనగర్, అలుగునూరు చౌరస్తాలను శనివారం నగరపాలిక కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ డిఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. గౌతమీనగర్లో డ్రైనేజీ లేక రోడ్డుపై ఖాళీ స్థలాల్లో వరద చేరుతోంది. దీంతో భూముల యజమానులు అభ్యంతరం తెలుపగా ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది లేకుండా వరద వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాల వేళ నిత్యం అప్రమత్తంగా ఉంటూ నాలాలు శుభ్రం చేసి రోడ్లపై చెత్తాచెదారం లేకుండా చూడాలని పేర్కొన్నారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, ఆర్&బి, విద్యుత్, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖ అధికారులు రానున్న 2 రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సమన్వయంతో వర్షాల వల్ల ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. వారి వెంట మున్సిపల్ డిఈ వెంకటేశ్వర్లు, టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్, డిఆర్ఎఫ్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉడతల ప్రణవ్ ఆ కృష్ణుడిని కోరుకున్నారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో జమ్మికుంట, హుజూరాబాద్ పట్టణాల్లో నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని, ఉదయం మా ఇంట్లో కూడా కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనడం జరిగిందని, ఈ సందర్భంగా కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. చిన్నారులు శ్రీకృష్ణుని వేషధారణలో ఉండగా వారిని దగ్గరకు తీసుకొని ముచ్చటించారు.
మరోవైపు ఉట్టికొట్టే కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ అయాజ్, టౌన్ సిఐ రామకృష్ణ గౌడ్, నిర్వాహకులు రాజు యాదవ్, పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి జమ్మికుంట పట్టణంలో ఇంతమంది చాలా మంది వందల మంది వేల మందిలా కనిపిస్తున్నారు. మరి వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న వారికి వారి కుటుంబానికి సభ్యులందరికీ పేరు పేరున శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా కృష్ణుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. మీ అందరికి తెలుసు, నాకంటే ఒక పెద్దలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ తెలుసు. ఏదైతే యాదవ్ కమ్యూనిటీకి కులానికి బాంధవుడు లాగా ప్రతి ఊర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగకి ప్రతి ఊర్లో ఘనంగా చిన్న పిల్లలని కృష్ణుడి వేషం వేయించి మంచి వాళ్ళ అడుగులతోని దేవుడి వద్ద వరకు పాదాలు పెట్టుకుంటూ తీసుకుపోయి మరి ఈరోజు మంచిగా దాని ఉండలు తయారు చేసి బ్రహ్మాండంగా ప్రతి ఇంట్లో బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో బేడ బుడగ జంగం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా జరిగాయి. మహిళలందరూ రోజంతా ఉపవాస దీక్షతో నెత్తిన బోనం ఎత్తుకొని డప్పు చప్పుళ్లతో శివసత్తుల పూనకాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చల్లగా ఉండేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉల్లెంగుల ఏకానందం బోనాల వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కిన్నెర సుజాత, సారయ్య, కుల నాయకులు గంధం బాలయ్య, ఇనుకొండ ఇటలి, బూదం తిరుపతి, ఇనుకొండ రాజారాం, తూరుపాటి రాజారాం, బూతం మల్లయ్య, చంద్రయ్య, కల్లెం రాజేశం, ఈ తిరుపతి కుల సంఘాల నాయకులు, యూత్ అధ్యక్షులు బి కళ్యాణ్, యూత్ నాయకులు పాల్గొన్నారు. అఖిల భారత యాదవ మహాసభ పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు మేకల మల్లేశం యాదవ్ అధ్యక్షతన యాదవ చారిటబుల్ ట్రస్ట్ కేంద్ర కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ పత్రికా సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ యువజనం విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంధనవేణి రాజేందర్ యాదవ్, యాదవ చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు తమ్మడబోయిన ఓదెల యాదవ్లు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో ఉన్న యాదవ కుల బాంధవులు అందరూ 18వ తారీఖు సోమవారం రోజున ఉదయం 11 గంటలకల్లా పెద్దపల్లి జెండా చౌరస్తా చేరుకొని ఈ యాత్రను విజయవంతం చేయవలసిందిగా కోరారు. మరి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి యాదవ కుల బాంధవులందరూ కూడా మరి ఈ రెజిమెంట్ కలశయాత్రలో మరి పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మరి అందరినీ కూడా యాదవులందరినీ కూడా కోరడం జరుగుతుంది. మరి ఈ యాత్ర ఉద్దేశం మన పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. మరి 1962లో మరి చైనా యుద్ధం జరిగినప్పుడు, చైనాతోటి భారతదేశం యుద్ధం జరిగినప్పుడు మరి అహీర్ రెజిమెంట్ అనేది ఉండే. అహీర్ రెజిమెంట్ కిందనే మరి రెజంగ్లా రజా అనే ఒక బెటాలియన్ తోటి 120 మంది బెటాలియన్ తోటి సుమారుగా 3000 మంది చైనా సైనికులను చైనా బార్డర్ దాకా పారదోరి వాళ్ళని చంపి మరి అక్కడ వీరమరణం 114 మంది మరి యాదవులు వీరమరణం పొందడం జరిగింది. వివిధ రాష్ట్రాల నుండి మరి ప్రారంభమై మన తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అందులో సోమవారం 18 తారీఖు నాడు మన పెద్దపల్లి జిల్లాలో మరి ఎంటర్ అవుతూ ఉన్నది. అటువంటి కలశ యాత్రను మన అఖిల భారత యాదవ మహాసభలో ఉన్నటువంటి యాదవ సోదరులందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. 1971 పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో, 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో, భీకర యుద్ధాలలో అనేక మంది అమరులు విరోచితంగా పోరాడి మన దేశ ప్రతిష్టాపన కోసం పాటుపడ్డటువంటి అహీర్ రెజిమెంట్ యొక్క సైనికులు మన యొక్క
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యాదవులలో ముఖ్యంగా అహిర్ అనే సామాజిక వర్గం యాదవులు మన హర్యానా రాష్ట్రం వారి యొక్క అహిర్ రెజిమెంట్ వారి పేరుతోటి ఏర్పాటైనటువంటి ఈ రెజిమెంట్ను జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో పలు వాగులు డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. ధర్మపురి పట్టణంలోని కాసట్టివాడలో ఓ పురాతన ఇల్లు కూలిపోయింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. హనుమాన్ వాడలోని అయ్యప్ప టెంపుల్ రోడ్డుతో పాటు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎదుట ఉన్న డ్రైనేజీలు పొంగి పొర్లడంతో భక్తులు, వాహనదారులు, వ్యాపారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆలయంలోకి వెళ్లేందుకు భక్తులు వరద నీటిలో నడుస్తూ ఇబ్బంది పడ్డారు. మరోవైపు మండలంలోని ఆకుసాయిపల్లె వద్ద ఉన్న లో లెవెల్ వంతెన వరద నీటిలో పూర్తిగా మునిగిపోయింది. దీంతో వాహనాల రాకపోకలు, బస్సు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసర పనుల కోసం వెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వంతెనకు ఇరువైపులా వాహనాలు క్యూలు కట్టి నిలిచిపోయాయి. వరద నీరు తగ్గే వరకు రాకపోకలు సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కడెం ప్రాజెక్టు నుండి దిగువకు భారీగా నీటిని విడుదల చేయడంతో ధర్మపురి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో వికలాంగులు, ఆసరా పెన్షన్దారుల హక్కుల సాధన కోసం గ్రామస్థాయి కొత్త కమిటీలు ఏర్పాటు చేశారు. ఆదివారం నిర్వహించిన సమావేశంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా హన్మాస బుచ్చిరెడ్డి, చేయూత ఆసరా హక్కుల సమితి అధ్యక్షుడిగా వనపర్తి నరసింహాచారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు వడ్లూరి పరశురాములు మాట్లాడుతూ పెద్దలు, పెన్షన్దారులు, వికలాంగులు అందరూ కలిసి పోరాడితేనే ప్రభుత్వాన్ని కదిలించగలుగుతామన్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు సెప్టెంబర్ 9న హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జరిగే వికలాంగులు మరియు ఆసరా పెన్షన్దారుల మహాగర్జన సభను విజయవంతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. 4,000 నుండి 6,000 రూపాయల పెంపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎంఆర్పీఎస్ ఉద్యమంలో భాగంగా ఈ కమిటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ చింతకింది పరశురాములు, ప్రధాన కార్యదర్శి మోదుంపెల్లి రాజు, ఉపాధ్యక్షుడు బెజ్జంకి శంకర్, సీనియర్ నాయకుడు మంకాల బాలయ్య, గ్రామ పెన్షన్దారులు, మహిళలు, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మందకృష్ణ మాది గారికి అండగా ఉంటేనే మనకు రాష్ట్ర ప్రభుత్వము దిగొస్తుంది. మొన్ననే మనం సమాచారం చూసినాము. ఏదైతే గౌరవ మంత్రివర్యులు అడ్డూరు లక్ష్మణ్ గారు కేంద్ర మంత్రికి వినతి ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మేము త్వరలోనే 6,000 రూపాయలు పింఛన్ చేస్తామని కూడా మనకు ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈ స్థానిక ఎలక్షన్ల కంటే ముందే ఈ వికలాంగుల పింఛన్లు పెంచి కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు నిర్వహించారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్ణ వెంకటరెడ్డి శాస్త్రీయ ఆలోచన, అవగాహన అనే అంశంపై క్లాస్ బోధించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. వాళ్ళ నాలెడ్జ్ని, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఉద్యోగం చేస్తే కుటుంబానికి ఉపయోగమా, ఒక వ్యక్తికి ఉపయోగమా? అది ఒకగా ఉండాలి కదా. ఏది అభివృద్ధికరమైంది, ఏది అభివృద్ధికరమైంది ఒకరిని మొదలు పెట్టకపోవడం. అందరు విద్యాసంస్థలు భాగస్వామ్యం అయితే అది విద్యాసంస్థ. అట్లా కాకుండా ఒకటి ఒక హాస్టల్లో ఒక కాలేజీ వాళ్ళే ఉన్నారనుకో, ఆ విద్యాసంఘం పరిపూర్ణంగా ఉన్నట అది కదా. అందరి భాగస్వామ్యం చేస్తే ఒక కాలేజీలో ఉండే వాళ్ళందరూ ఒక విద్యాసంస్థ ఉన్నారు. అప్పుడు నీకు నినాదం ఆచరణ అవ్వాలి. ఒక హాస్టల్ ఉంది, హాస్టల్లో ఫుడ్ సరిగ్గా పెట్టలేదు, అందులో 2-3 గ్రూపులు అయిపోయి ఒక గ్రూప్ వాళ్ళే గొడవ చేసినారు, మిగతా వాళ్ళు ఏం పట్టించుకోలేరు. అక్కడ సమస్య పరిష్కారం అవుతా? కాకపోతే ఎవరు నష్టపోతారు? అందరు నష్టపోతారు. వీళ్ళు నష్టపోతారు, వాళ్ళు కూడా నష్టపోతారు. కానీ అందరు కలిసి పోరాటం చేసినట్టు అది సాధించినంత ఎవరు లాభం జరుగుతుంది? ఇది ఏం చెప్తుంది మనకు? అందరు కలిసి ఉండకపోవడం అసాధ్యమా, సాధ్యమా? అందరు కలిసి ఉండకపోతే అసాధ్యం, కలిసి ఉంటే సాధ్యం. ఎందుకంటే అందరికీ అభివృద్ధి దాది. ఆవు దూడకు బారసాల నిర్వహించిన దంపతులు తార నర్సయ్య, బోయినపల్లి మండల కేంద్రం చెందిన సుంకపాక తార నర్సయ్యలకు ఆవు 21 రోజుల క్రితం దూడకు జన్మనివ్వగా శనివారం దంపతులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా బారసాల నిర్వహించారు. దూడకు సాంబ నామకరణం చేసినట్లు తెలిపారు. అలాగే కృష్ణాష్టమి పురస్కరించుకొని వారి మనవలు, మనవరాలు కృష్ణుడి గోపికమ్మ వేషాలు వేసి కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణాష్టమి రోజు తమ ఆవు దూడలకు బారసాల చేయడం సంతోషంగా ఉంది అన్నారు. ఇంట్లోనే సభ్యునిగా భావించి దూడకు బారసాల చేయడం, కుటుంబ సభ్యులతో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవడం మరవలేని రోజు అని అన్నారు.
మదన్పల్లి గ్రామంలో మా ఇంట్లో మా ఆవు గత 21 రోజుల క్రితం ఒక కోళ్ళకు జన్మనిచ్చింది. అయితే అది పేనాస్ అంటే 27th రోజు ఆవు ఈనింది. ఈరోజు శ్రీకృష్ణుని జన్మాష్టమి సందర్భంగా ఇదే రోజు మా ఆవుకి 21 రోజు నిండింది. కాబట్టి ఈరోజు మా ఆవుకు బారసాల చేయడం జరిగింది. ఆ బారసాల కార్యక్రమానికి మా బిడ్డలు, మా అల్లుండ్లు, మన్మలు, మన్మరాన్లు అందరూ కూడా వచ్చి వాళ్ళ కోరిక మేరకే ఈరోజు మా ఆవుకి బారసాల చేయడం జరిగింది. దానికి కొత్త వస్త్రాలు ఇచ్చి పరమాన్నం వండి దానికి నైవేద్యంగా పెట్టడం జరిగింది. ఈరోజు శ్రీకృష్ణుడికి ఏదైతే పాలు, పెరుగు, ఆవులు, లాగెలు ఎట్లయితే ఇష్టం ఉంటాయో ఆ కోరిక మేరకే ఈరోజు మా ఆవుకు బారసాల చేయడం జరిగింది. అలాగే మా ఇంట్లో కృష్ణాష్టమి వేడుకలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. మా మన్మలు, మన్మరాన్లు, గోపికలు మరియు శ్రీకృష్ణుని యొక్క వేషాధారణలతోటి ఘనంగా మా ఇంట్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, వన్ టౌన్ సిఐ రామచంద్రరావును కలిసిన తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రార్, భీమ్ ఆర్మీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బోయినపల్లి చంద్రయ్య, చల్పూరి రామ్మూర్తి రాష్ట్ర నాయకులు, జిల్లా సంయుక్త కార్యదర్శి బండా శంకర్, జిల్లా కార్యదర్శి గాలి పెళ్లి సంపత్, టౌన్ కార్యదర్శి గసికంటి హరిదర్శన్ మరియు బాపురెడ్డి నల్లల అంజయ్యలు కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టి ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. కరీంనగర్లోని లక్ష్మీనగర్, వాసవినగర్, రాఘవేంద్రనగర్, పోచమ్మవాడ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని వెంకటేశ్వర దేవాలయ ఆవరణలో ఘనంగా జరిగింది. ప్రమాణ స్వీకారోత్సవంతో పాటు వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సంఘం అధ్యక్షునిగా గుడిసె రాజేంద్ర ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా దొంతల పవన్ కుమార్, కోశాధికారిగా బొడ్ల శ్రీశైలం, అదనపు కార్యదర్శిగా కొంజర్ల నవీన్ కుమార్, పిఆర్ఓగా పెద్ది రమేష్లతో పాటు గౌరవ సలహాదారులు, ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు, కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఆర్యవైశ్యులు రాజకీయాల్లో రాణించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది ఆర్యవైశ్యులు ఉన్నారన్నారు. ఆర్యవైశ్యుల సంఘం అభివృద్ధికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర జిల్లా ప్రతినిధులు కన్నా కృష్ణ, చిదుర శ్రీనివాస్, సాన రానాయణ, చిట్టి మల్ల శ్రీనివాస్, కొమరవెల్లి వెంకటేశం, నల్లమాచు సుదర్శన్, నగనూరు రాజేందర్, వేణుగోపాల్, సిరిపురం నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. మన కులదేవతైన ఈరోజు నూతనంగా ఎల్బీఆర్ పి అంటే లక్ష్మీనగర్, రాఘవేంద్రనగర్, వాసవి కాలనీ, పోచమ్మవాడ 4 వార్డులు కలిపి అభ్యుదయ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాము. దానికి అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నారు. అలాగే నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారము మరియు వనభోజన కార్యక్రమాలు మన వైసా కమిటీ నుంచి ఈరోజు పెట్టుకున్నాము. దాన్ని సక్సెస్ చేసిన పెద్దలందరికీ చాలా ధన్యవాదాలు. అలాగే మేము ముందు వివిధ కార్యక్రమాలు చేయదలుచుకునేవి ఏంటి అంటే పేదలకి సహకారాలు నిలుపుకోవడానికి వైద్య ఖర్చుల గురించి మరియు వారి చదువుల గురించి ఆలోచించి మేము ముందుకు వస్తున్నాము. అదే ముఖ్యంగా మా ఉద్దేశము. వేరే కార్యక్రమాల గురించి కాకుండా పేదలకు ఆలోచించి పేదలకు సహాయ సహకారాలు అందించడానికే మా సభ్యులందరూ, ఎల్బీఆర్పీ సభ్యులందరూ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు వచ్చిన పెద్దలందరికీ చాలా థ్యాంక్ యూ. నమస్కారం. ముఖ్యాంశాలు మరోసారి. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘన నివాళి. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాలు, భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం. కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి విద్యా శిక్షణ తరగతులు, శాస్త్రీయ ఆలోచన అవగాహనపై వర్ణ వెంకటరెడ్డి క్లాస్. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి SSC న్యూస్.